హలో హాయ్. సుందర్. ఎస్. ఏంటి గుడికెళ్ళాడు కదా, అవును. దేవుడిని కోరుకున్నావు? చెప్పనా? మన ప్రేమ ఫలించాలని, మన పెళ్లి జరగాలని కోరుకున్నాను. దేవుడే అన్నాడు. ఏమనలే, విని ఊరుకున్నాడు. ఆ దేవుడు అంటే ఏమి మాట్లాడలేదు. ఈ దేవుడు చెప్పింది ఏంటి? మా డాడీ మన పెళ్లి కొట్టుకున్నారు. వాట్? అవును, మన పెళ్లికి మా డాడీ ఓకే చెప్పేశారు. నిజం? నిజం. పొద్దున్న మన సంగతంతా డాడీకి చెప్పేశాను, అలాగే మమ్మీకి కూడా చెప్పేశాను. అంతా ఒప్పుకున్నారు. నిజం? నిజం. అంతగా అనుమానం అయితే వెళ్ళి మా మమ్మీ చాలే. చెప్పు, ఏంటి సంగతులు? ఏం లేవు. ఏం లేకపోవడం ఏంటి? ఏదో ఒకటి మాట్లాడు. మ్మ్. ఏయ్, మాట్లాడమంటుంటే చెప్పు. బీపీ ఎక్కువగా లేదు కానీ ఉండటం ఉంది. నాకు తెలియకడుగుతాను, మీరేం ఆలోచిస్తున్నారు? మీకున్న సమస్యలేంటి? నథింగ్. ఏం లేదు. లేకపోతే ఎందుకుంటుంది ఈ తేడా? అది సరే, ఒంట్లో ఎలా ఉంటుంది ఇప్పుడు? బాగానే ఉంది. కాకపోతే కొద్దిగా నీరసంగా ఉంటుంది. ఆకలి పెద్దగా అనిపించడం లేదు. ఇంకా మునపట్ల పెద్ద ఉత్సాహంగా లేదు. ఎంతసేపు నిద్రపోవాలనిపిస్తుంది. మార్నింగ్ వాక్ చేస్తున్నారా? చేస్తున్నాను. అప్పుడప్పుడు నీరసంగా ఉండడంతో మానేస్తున్నాను. రెగ్యులారిటీ లేదు. ప్రసాద్, మమ్మీ, డాక్టర్ గారు ఏమన్నారు? ఏం లేదు మమ్మీ, మంత్లీ చెకప్ అంతే, కంగారు పడక్కర్లేదు. ఓకే. ఏమ్మా, ఈయన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతున్నారా? వాడుతున్నారు డాక్టర్. ఇర్రెగ్యులారిటీ ఉన్నట్టు అనిపిస్తోంది. ఒక గంట కనిపెట్టుండండి. కాఫీ తీసుకో. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అన్నిట్లో ఉప్పు తగ్గించి ఈయన పెడుతున్నారుగా? బాగా తగ్గించాను డాక్టర్. తగ్గించడం కాదు, ఇక ముందు అసలు ఉప్పు ప్రసక్తే లేకుండా చూడండి. పనికిరాదు. ఇక ఉప్పే మాత్రం ఈయనకి పడదు. అలాగే డాక్టర్. వస్తాను కదా, వీలు చూసుకోండి. 2-3 రోజుల్లో ఒకసారి మాస్పత్రి 1-2 చిన్న చిన్న టెస్టులు చేయాల్సింది. వస్తాను. ఏంటండి, ఏంటాయన ఉపవాసం వాడుతుంటారేంటి? లేనిపోని ఖర్చు ఎందుకు? చాలండి,
నాకేం కాదు. నువ్వేం భయపడకు. ఒక్కు ఒక్కు శరీరం మంది. చాలండి. నాన్నగారికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు కానీ 2-3 టెస్టులు చేయాల్సి ఉంటుంది. బ్లడ్, యూరిన్, అల్ట్రాసౌండ్, అబ్డామిన్. అల్ట్రాసౌండ్, అబ్డామిన్. అవును, నాకెందుకో అనుమానంగా ఉంది. నాన్నగారి కిడ్నీస్ దెబ్బతిన్నాయని. ఈ హై బీపీతో ఉన్న గొడవ ఇది. ముందు హార్ట్ మీద దాడి చేస్తుంది, తర్వాత బ్రెయిన్ మీద, ఆ తర్వాత కిడ్నీ. ఎనీవే చూద్దాం. 2-3 డేస్లో నాన్నగారిని ఒకసారి ఆసుపత్రికి తీసుకురండి. టెస్ట్ చేస్తే తేలిపోతుంది కదా. వస్తాను. అలాగే డాక్టర్. ఎవరు? ఎవరది? రండి. టెస్ట్లు అయిపోయాయా? అయిపోయాయి డాక్టర్. సరే, రిపోర్ట్స్ ఈవినింగ్ వస్తాయి, చూద్దాం. ఓకే డాక్టర్. బాయ్. డాక్టర్, ఓ మీరా, చెప్పండి. అదే డాడీ రిపోర్ట్స్. చెప్పాను కదా, ఈవినింగ్ వస్తాయి, ఓసారి వచ్చి కలవండి. సరే డాక్టర్. ఓకే. అనుకున్నట్టే ఉంది. ఏమైంది డాక్టర్? పాపం కళ్యాణ్ గారు. ఏమైంది డాక్టర్? కళ్యాణ్ గారికి ఏమైంది? ఏం చెప్పమంటావు సిస్టర్, కళ్యాణ్ గారికి 2 కిడ్నీస్ బాగా చెడిపోయాయి. డాక్టర్, ఆయన కిడ్నీస్ 2 బాగా దెబ్బతిన్నాయి. పోనీ మార్పిడి చేసి కళ్యాణ్ గారిని కాపాడదామన్నా ఆ అవకాశం కూడా లేదు. కిడ్నీస్ మార్పిడి ఆయన శరీరం పర్మిట్ చేసేయాలి. ఆ రిపోర్ట్స్ అదే చెప్తున్నాయి. బాగా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారే.
ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేదు. మాక్సిమం 2-3 months. అంతకన్నా ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదు. డాక్టర్ అది కాదు డాక్టర్, మొన్నటి వరకు ఆయన బాగానే ఉన్నారుగా, ఇంత సడన్ గా ఒక్కసారిగా ఇదేంటిది? ఇదే ఒక్కసారిగా జరగదు, అంతా గ్రాడ్యువల్గానే జరిగింది. ఇలా జరగొచ్చని 2-3 నెలల క్రితమే నేను ఊహించాను. మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. జరుగుతోందంతా చెప్పి ఆ ఫ్యామిలీని బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇది పరిస్థితి. ఇప్పుడు కూడా చెప్పరా? చెప్పి వాళ్ళని బాధ పెట్టకపోతే ప్రయోజనం ఏముంది? దానివల్ల కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుపడదు కదా. ఇదంతా తెలుసుకుని వాళ్ళు మాత్రం చేసేదే ఉంది, బాధపడటం తప్పితే. అందుకని చెప్పకుండా ఉండటమే మంచిది అనిపిస్తుంది. ఏం చేస్తాం? ఇక మన చేతుల్లో ఏం లేదు. జరగాల్సింది జరుగుతుందని సరిపెట్టుకోవడం. డాక్టర్ మీరా? రండి, కూర్చోండి ప్లీజ్. రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్? వచ్చాయి. ఏం లేదు, నథింగ్, అంతా నార్మల్. కాకపోతే నా ఫ్రెండ్ ఒక ఆయన అమెరికన్ డాక్టర్ స్పెషలిస్ట్ ఉన్నాడు. ఆయనకోసారి డాడీని చూపిద్దాం. ఏం లేదు కానీ ఎందుకు లేనిపోయిన అనుమానాలు? ఆయనకోసారి చూపిస్తే తేలిపోతుంది. లేదు డాక్టర్, మీరు నాకు నిజం చెప్పడం లేదు. అదేంటది? మీరిందాక సిస్టర్తో మాట్లాడిందంతా నేను చాటుగా నిలబడింది. ఏమా? ఏం మాట్లాడుతున్నావు? ఓ అదే, మేం మాట్లాడుకున్నది ఇంకో పేషెంట్ గురించి, కళ్యాణ్ గారి గురించి కాదు. అవును, మీ నాన్నగారిని అనుకొని అనవసరంగా మీరు కంగారు పడినట్టున్నారు. ఆయనకే ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ప్రికాషనరీ మెజర్గా స్పెషలిస్ట్కి చూపిద్దామంటున్నానంతే. అది కాదు డాక్టర్. ఏం లేదు ప్రసాద్ గారు, మీరేం కంగారు పడద్దు. నాన్నగారికి ఏం కాదు, మందులు మాత్రం రెగ్యులర్గా వాడాలి. ఆయన ఎందుకో సరిగా వాడటం లేదని నాకు అనుమానంగా ఉంది. ఇంతకుమించి ఇంకేం లేదు. మీ అమ్మగారికి కూడా ఇదే మాట చెప్పండి. ఇక నుంచి నేను రెగ్యులర్గా మీ ఇంటికి వస్తుంటాను. అది కాదు డాక్టర్, నేను ఇందాక విన్నది. చెప్తున్నాను కదా, అది వేరే పేషెంట్ గురించి. మీరేం వర్రీ కాకండి, మేమంతా ఉన్నాం కదా. ఈ మందులు రెగ్యులర్గా వాడండి, డోంట్ వర్రీ. నేను నిజమే మాట్లాడుతున్నాను. కళ్యాణ్ గారికి ఏ ప్రాబ్లమూ లేదు. ఓకే. మీరు ఇంకేం అనుమానాలు పెట్టుకోరు. అనవసరంగా మీరు కంగారు పడి మీ ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టదు. వెళ్ళండి, కళ్యాణ్ గారి సంగతి నేను చూసుకుంటాను కదా. తాకిట తకచతి హితతూం తాకిట తకచతి హితతూం తయ్యత్తు తతి హితతూ తతి హితతి హితాం తతి హితత ధిగణత ధిం ధన్నత్త ధిమ్మితై ధన్నత్త ఝణుతాం ఝణుత్త ధిమ్మితాం ధిమ్మిత కిట తాం ఝణత ధిమితాం ఝణత ఝణుతై ఝణుత ధిమితై ధిమిత కిట తాం ఝణుత ధిమిత తై ఝణుత ధిమిత తధిం ధనత ఝణుత.
కంఠే నాలంబయేత్ గీతం హస్తేన అర్ధం ప్రదర్శయేత్ చక్షుభ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళం ఆచరేత్ కొలువైయున్నాడే దేవదేవుడు కొలువై ఉన్నాడే దేవదేవుడు కొలువై ఉన్నాడే కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే కొలువై ఉన్నాడే వదలండి ప్లీజ్, వదలండి. వదులుతాను కానీ ముందు ఈ సంగతి చెప్పండి. ఎవరు మీరు? మీ పేరేంటి? అసలు ఏం చేస్తున్నారు మీరు? తప్పైపోయింది, వదలండి. చెప్పానుగా వదులుతాను కానీ మీ పేరేంటి? సరిత. సరిత. ఏం చేస్తుంటారు? ట్యూషన్స్ చెప్తుంటాను. ఎవరికి? ప్రైమరీ స్కూల్ పిల్లలకి. మరి ఈ దొంగతో చూపులేంటి? అది చెప్పండి. నాకు డాన్స్ అన్నా సంగీతం అన్నా భలే ఇష్టం. అలాంటప్పుడు లోపలికొచ్చి చూడొచ్చుగా, ఎందుకు ఆ బెదిరి చూపులు? నేను ఇలా డాన్స్ చూస్తున్నది మా నాన్నగారికి తెలియకూడదు. అందుకని తెలిస్తే ఏమవుతుంది? ఆయనకి ఇలాంటివి ఇష్టం ఉండవు. ఏ తెలిసి అడుగుతారేంటండి? నన్ను చూసారుగా. ఏమైంది మీకు? బాగానే ఉన్నారుగా? కాకపోతే ఈ తెల్ల చీర జాకెట్టు నుదుటను బొట్టు లేకపోవడం, మీరు వీడోనా? మాలాంటి వాళ్ళు ఉప్పు కారం తినకూడదు, సంగీతం వినకూడదు, డాన్స్ చూడకూడదు అని ఎవరన్నారు? మా నాన్నగారు. ఆయనకి ఇలాంటివి ఇష్టం ఉండవు. ఆచారాలు సాంప్రదాయాలంటే మా నాన్నగారికి పట్టింపు ఎక్కువ. నీలకంఠ శాస్త్రి గారని మా నాన్నగారి పేరు వినే ఉంటాను. ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాను. మీరు డాన్స్ భలే చేస్తారండి, చాలా బాగా చేస్తారు. మీ డాన్స్ చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. పొద్దున్న నుంచి ట్యూషన్స్ చెప్పి చెప్పి అలసిపోతాను కదండి. ఆ అలుపంతా పోవాలంటే ఒక్కసారి మీ డాన్స్ చూస్తే చాలు, పుష్కాకి పోతుంది. అందుకే ఇలా ఇంటికి వెళ్తూ వెళ్తూ దారిలో మీ డాన్స్ చూసిపోతుంటాను. థ్యాంక్ యూ. మీ పేరేంటండి? రమ్య. పేరు భలే బాగుందండి. అమ్మో, చీకటి పడుతుంది, వస్తానండి. నాన్నంటే ముద్దు, నాన్నంటే మెరుపు.
నాన్నంటే స్పర్శ, నాన్నంటే సువాసన, నాన్నంటే కళ్యాణ్ గారి 2 కిడ్నీస్ బాగా చెడిపోయాయి. డాక్టర్, అవును, ఆయన కిడ్నీస్ 2 బాగా దెబ్బతిన్నాయి. పోనీ మార్పిడి చేసి కళ్యాణ్ గారిని కాపాడదామన్నా ఆ అవకాశం కూడా లేదు. కిడ్నీస్ మార్పిడి ఆయన శరీరం పర్మిట్ చేసేలా లేదు. ఆ రిపోర్ట్స్ అదే చెప్తుంది. బాగా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు ఆయన. ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేము. మాక్సిమం 3 months. అంతకన్నా ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదు. డాక్టర్, అది కాదు డాక్టర్, మొన్నటి వరకు ఆయన బాగానే ఉన్నారుగా, ఇంత సడన్ గా ఒక్కసారిగా ఇదేంటివి? ఇదేం ఒక్కసారిగా జరగలేదు. అంతా గ్రాడ్యువల్గానే జరిగింది. ఇలా జరగవచ్చని 2-3 నెలల క్రితమే నేను ఊహించాను. మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. జరుగుతోందంతా చెప్పింది. ఆ ఫ్యామిలీని బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇది పరిస్థితి. డాడీ, ఏమైందిరా? ఎందుకంత బాధపడుతున్నా? ఏం లేదు, ఏం లేదు. మరి ఆ మ్యూజిక్ ఏంటి? ఏదో ఎవరో గుర్తొస్తుంది. రమ్య గుర్తొచ్చిందా? చచ్చా, జరిగిందేదో జరిగిపోయింది. అంతా మర్చిపో. అలాగే మమ్మీ. నీ మనసు మంచిది. ఎప్పటికైనా నీకు మంచిగా జరుగుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. సరే మమ్మీ. మమ్మీ, ఏంటమ్మా? బొట్టు లేదేంటి మమ్మీ? లేదా ఇందాక మొహం కడుక్కుంటున్నప్పుడు వాష్ చేసిన దగ్గర మర్చిపోయింది. పెట్టుకుంటాను. ఉహు, నువ్వు మళ్ళీ మర్చిపోతావు మమ్మీ. ఉండు, నేను ఇప్పుడే తెస్తాను.
సరే. అది సరే కానీ సాయంత్రం డాక్టర్ గారిని కలిసావా? కలిశాను. ఏమన్నారు? ఏం లేదు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్. డాడీకేం కాదు. నాకు ఆ ధైర్యం ఉందనుకో. కాకపోతే ఏం కాదు మమ్మీ, డాడీకేం కాదు. సరే, ఇంకేం ఆలోచించకుండా పడుకో. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. ఓ 9:30. నమస్తే సార్. ఓ రావు గారా, రండి. బాగున్నారా? బాగున్నాను సార్. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. అవును సార్. ఏంటి సంగతులు? ఏముంది సార్, అంతా మామూలే. మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? ఏదో అలా ఉంది. సుందర్ దగ్గరికి వచ్చారా? అవును సార్, ఆయన సిగ్నేచర్స్ అర్జెంటుగా అవసరమైతేను. సుందర్ పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. కాకపోతే చెప్పండి. చిన్నబాబు గారికి కొంచెం చిరాకెక్కువ. సహజం, వయసు అలాంటిది. అవును సార్. ఇంకా శశిధర్ గారి అమ్మాయి రమ్యతో మన చిన్నబాబు గారు బాగా చనువుగా ఉంటున్నారు సార్. తెలుసు, అందుకే ఇద్దరికి త్వరలో పెళ్లి చేసేయాలనుకుంటున్నాం. నిజం సార్? తర్వాత లాయర్ కృష్ణారావు గారిని నన్ను ఒకసారి కలవమని చెప్పండి. చెప్తాను సార్. ఓకే, వస్తాను సార్. రావు గారు. సార్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోగలరనుకోండి. కాకపోతే చెప్పండి సార్. సుందర్ చిరాకులు మిమ్మల్ని ఏమైనా బాధ పెడితే, చిన్నవాడు కదా, క్షమించి వదిలేయండి. అబ్బే, అదేం లేదు సార్. రావు గారు, మీ గురించి నాకు, నా గురించి మీకు 25 ఏళ్లుగా తెలుసు. నేను అర్థం చేసుకోగలను సార్. సుందర్లో నన్ను చూడండి, సర్దుకుపోండి. అలాగే సార్, అలాగే. వెళ్ళండి. వస్తాను సార్.
హలో, అవును, లాయర్ కృష్ణారావునే మాట్లాడుతున్నాను. నమస్కారం. ఎవరు? ఓ రావు గారు, బాగున్నారా? ఏంటి చాలా రోజులు ఫోన్ చేశారు? ఆహా, అలాగా. కళ్యాణ్ గారు కలవమన్నారా? తప్పకుండా వీలు చూసుకొని వెళ్ళి కలుస్తాను. అది సరేగా రావు గారు. కళ్యాణ్ గారి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదంటారు. సరే, ఉంటాను. నమస్తే. ఏది మళ్ళీ మళ్ళీ చెప్పు. నిజం బామ్మ, నేను సుందర్ ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అసలు అసలు ఎప్పుడు ప్రేమించుకున్నారు? ఎలా ప్రేమించుకున్నారు? పెళ్లి చేసుకుందామన్న నిర్ణయానికి ఎప్పుడు వచ్చారు? ఏది వివరంగా చెప్పు. ఏంటి చెప్పేది? భలేదానివే. అది కాదు రమ్య, ఎలా ప్రేమించుకున్నారు? ఒక్కసారి చెప్పే, విని ఆనందిస్తాను. ఏంటి ఆనందించేది? ఊరుకో. అది కాదు, తొలి చూపులు ఎప్పుడు జరిగాయి? డాషింగ్ ఇచ్చుకున్నారా? డ్యూయట్లు పాడుకున్నారా? స్లో మోషన్ లో పరిగెత్తారా? ప్లీజ్ చెప్పవే. ఏంటి అంత సినిమాటిక్ గా ఊహించుకుంటున్నావు? లవ్ అంటే అంతే కదే. ముందు అబ్బాయి అమ్మాయి డిషిమ్ డాషింగ్ ఇచ్చుకుంటారు. తర్వాత ఒకరినొకరు చూసుకుంటూ లుక్స్ ఎక్స్చేంజ్. కట్ చేస్తే సాంగ్ లో వాళ్ళకి సంబంధం లేకుండా ఓ 100 మంది ఇటు నుంచి అటు నుంచి ఇటు ఎందుకో పరిగెడుతుంటారు. స్లో మోషన్ రన్నింగ్లు. అవునా కాదా? ఏడ్చినట్టుంది. అయితే ఇవేమీ లేకుండానే నువ్వు సుందర్ లవ్ లో పడ్డారా? ఏం లవ్వే ఇది? ఉప్పు లేని పప్పు లవ్వు, ఆటలు పాటలు లేని లవ్వా? నాకే నచ్చలే. నీకు నచ్చకపోతే వచ్చి నష్టమేమీ లేదు, కానీ అసలు నీకు ఈ సంగతి ఎందుకు చెప్పానో తెలుసా? నా పెళ్లి సంగతి నా అంతటి నేను డాడీకి చెప్తే బాగోదు కనుక నువ్వు చెప్తావని చెప్పాను. అవునా? మరి సర్లే, చెప్తాను. థ్యాంక్ యూ. అమ్మా, నువ్వేం తక్కువ దానివి కాదు. మొత్తానికి నా గ్రాండ్ డాటర్ అనిపించుకున్నావే. తప్పదు, బొంబాయికి ఫోన్ చేయాల్సిందే. హలో, ఎవరు? అమ్మా, నేనే శశిధర్నే మాట్లాడుతున్నాను. చెప్పు. ఏమిటి? సుందర్ రమ్య ఎప్పుడు ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? కళ్యాణ్ ఒప్పుకున్నాడు. లక్ష్మీ చెల్లాయి కూడా ఓకే. బయలుదేరి రమ్మంటావు? వచ్చేస్తున్నాను. అవును, అంతే కదా, అంతా మన తరఫు నుంచే ఉండాలి. నేను వచ్చి కళ్యాణ్తో అన్ని వివరంగా మాట్లాడతాలే. ఎవరు? వాడవా? బాగానే ఉంది. అలాగే. రమ్య ఉంది అక్కడ? లేదా? సర్లే, నేను మీ కోడలు ఇద్దరం కలిసే బయలుదేరుతాం. వీలైతే రేపే ఉంటాం అక్కడ. కాకపోతే ఎల్లుండి గ్యారెంటీ. ఉంటాను. కళ్యాణ్, ఊహించలేదు బాస్. నీతో వియ్యం పొందుతానని కలలో కూడా ఊహించలేదు. బాగుంది, చాలా ఆనందంగా ఉంది. లక్ష్మి, లక్ష్మి,
లక్ష్మి 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 మమ్మీ ఉమ్, మమ్మీ రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నీకేం కావాలో చెప్తే. ఏం అక్కర్లేదు. ఉమ్, అడుగుతానని తెలిసి కాఫీ పెట్టే వెళ్ళింది. ఉమ్. ఏంటిది? ఇంకా 15 lakhs పెండింగ్ లో ఉంది. కలెక్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు? కళ్ళు మూసి కూర్చున్నారా? ఆ విషయం మేనేజర్ గారు అడిగాను సార్. అడిగితేనేమో ఏమంటారు? ఆ పార్టీ మన డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఆయన క్రెడిట్ ఇవ్వటం, దాంతో గట్టిగా అడగలేకపోయాను. ఇక్కడ బంధుత్వాలు కాదు, బిజినెస్. బిజినెస్ ముఖ్యం. మేనేజర్కి ఆ సంగతి చెప్పండి. మొహమాటమే లేదు. ముక్కు పిండి వెంటనే వసూలు చేయమని చెప్పండి. అదే సార్, అందుకే ఇవాళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఎజెండాలో ఈ పాయింట్ కూడా పెట్టారు. సుబ్రహ్మణ్యం గారి ఒపీనియన్ కూడా తెలిసిపోతుంది. వాడి ఒపీనియన్ ఎవడు కావాలి? బోర్డు ఒపీనియన్ సార్ ఏంటి? సుబ్రహ్మణ్యాన్ని వాడటం తప్ప? అది కాదు సార్, లేకపోతే ఏంటి ఎక్స్ప్రెషన్? నా ఉద్దేశం ఏంటంటే నీ ఉద్దేశం ఎవడు కావాలయ్యా? ఎవడికి కావాలి? సార్ డబ్బు. డబ్బు కావాలి. వెళ్ళి వెంటనే కలెక్ట్ చేసుకుని రమ్మన్నానని మేనేజర్ చెప్పు. అలాగే సార్. మీటింగ్ ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 3 గంటలకి. ఈలోపే అదేదో తేల్చుకురమ్మని మేనేజర్కి చెప్పండి. అలాగే 1 సెకండ్. హలో సుందర్, హాయ్ రమ్య. ఏంటి సడన్ గా గుర్తొచ్చానా? ఫోన్ చేసా? అదేం కాదు కానీ నీకు గుడ్ న్యూస్. చెప్పు చెప్పు. ఇప్పుడే మీ అమ్మగారు మా ఇంటికి వచ్చి వెళ్ళారు. ఏంటట? మన పెళ్లి విషయమే మాట్లాడడానికి మా మమ్మీని డాడీని పిలవమన్నారు. మరి బొబ్బాయికి ఫోన్ చేసావా? ఎప్పుడో. మీ అమ్మగారు మా ఇంటికి రాకముందే. ఇదంతా ముందే ఊహించి పొద్దున్నే బామ్మ చేత ఫోన్ చేయించాను. మా డాడీ మమ్మీ ఎల్లుండిలోగా బయలుదేరుస్తున్నారు. చాలా ఫాస్ట్ గా ఉన్నావు. అవును, ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, ఖాళీ. వెళ్ళాలనిపిస్తే అదే సాయంత్రం ప్రాక్టీస్ చేసుకునేందుకు డాన్స్ స్కూల్కి వెళ్తాను. అయితే ఓ పని చేద్దాం. ఏంటి?
సిటీలో మంచి ఇంగ్లీష్ మూవీ ఉంది, మ్యాట్నీ షోకి వెళ్దామా? మీ ఇష్టం. అయితే ఒక పని చేయి, 1:32 కల్లా నువ్వు మా ఆఫీస్కి వచ్చే, ఇద్దరం కలిసి ఇక్కడే లంచ్ చేసి ఇటు నుంచి ఇటే సినిమాకి వెళ్దాం. ఓకే? ఓకే. ఉంటాను. బాయ్. మధ్యాహ్నం 3 గంటలకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది సార్. ఓ మర్చిపోయాను. ఓ పని చేయండి, చెప్పండి సార్. ఇవాళ క్యాన్సిల్ చేయండి. బాగోదేమో సార్. అందరికీ చెప్పేశాం. మీటింగ్ ఫిక్స్ చేసి క్యాన్సిల్ చేయటం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఆలోచించండి. పాతికేళ్ళుగా మన కంపెనీలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నాన్నగారి హయాం నుంచి. స్టాప్ దేర్. ఎక్కువగా మాట్లాడకండి. అది కాదు సార్. వద్దు. మీరున్నది నా పనులు చేసి పెట్టడానికి కానీ నాకు బుద్ధులు చెప్పడానికి కాదు. మీ లిమిట్స్ లో మీరున్నండి. చెప్పిన పని చేయండి. అది కాదు చిన్నబాబు. షట్ అప్. ఏంటి చిన్నబాబు? ఏంట పిలుపు? ఎలా ఉంది? లేనిపోని పెద్దరికాన్ని మీద వేసుకుని పిచ్చి పిచ్చిగా పిలవద్దు, పళ్ళు రాలిపోతాయి. సార్, గెట్ అవుట్. గెట్ అవుట్ ఐసే. సుందర్ చిరాకులో మిమ్మల్ని ఏమైనా బాధ పెడితే చిన్నవాడు కదా, క్షమించి వదిలేయండి. అబ్బే అదేం లేదు సార్. రావు గారు, మీ గురించి నాకు, నా గురించి మీకు 25 ఏళ్లుగా తెలుసు. నేను అర్థం చేసుకోగలను. సార్, సుందర్లో నన్ను చూడు, సర్దుకుపోండి. అలాగే సార్. అలాగే. అలా నేను చెప్పినట్టుగా వీలునామా రాసుకురండి. మీ నిర్ణయాన్ని కాదని హక్కు నాకు లేదు, కానీ కాకపోతే చిన్న మాట. చెప్పండి. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చారా, లేకపోతే ఇలా అంటున్నారని మీరేమీ అనుకోవద్దు. మరోసారి కూర్చొని మనం డిస్కస్ చేద్దాం. అక్కర్లేదు, బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ ఆస్తంతా నా స్వార్జితం, నేను కష్టపడి సంపాదించుకున్నది. నేనెవరికి ఎలా రాస్తే అంతే, నా ఇష్టం. అడిగే హక్కు ఎవరికీ లేదు. సరే, మీరు చెప్పినట్టుగానే రాసుకొస్తాను. ఉంటాను. ఓకే. లాయర్ గారు. నమస్తే మేడం. నమస్తే. లాయర్ గారు ఎందుకు వచ్చినట్టు? నేనే రమ్మన్నాను. ఎందుకు? వీలునామా రాసుకురమ్మన్నాను. వీలునామా? అవును. ఇప్పుడు దానికి తొందర వచ్చింది. నేనే క్షణం ఎలా ఉంటానో తెలియక ఏమండి? భయపడ్డాను.
అదేం లేదు కానీ ఓ పని అయిపోతుంది కదా అని రాసుకురమ్మన్నాను అంతే. దాని గురించి పెద్దగా పట్టించుకోకు. ఆ, చెప్పు, రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాట కదా? అవును. ఎందుకు? సుందర్ పెళ్లికి ముహూర్తం పెట్టించమన్నారు కదా. అవును. మరి ఆ సంగతి శశిధర్ అన్నయ్య వాళ్ళకు కూడా తెలియాలిగా. ఫోన్ చేసి వాళ్ళని పిలిపించండి అని చెప్పడానికి వెళ్ళాను. మనమే చేస్తే పోలే. మనమెందుకు చేస్తాం? మనం మగపెళ్లి వాళ్ళం, కొంచెం బెట్టుగా ఉండాలి. మరి ఫోన్ చేయమని చెప్పినప్పుడు ఏమైందా బెట్టు? అబ్బా, సర్లే. ఇంతకీ శశిధర్కి వాళ్ళు ఫోన్ చేశారా లేదా? చేశారట. ఇప్పుడే బామ్మగారు వచ్చి చెప్పి వెళ్ళారు. అన్నయ్య ఎల్లుండిలోగా బయలుదేరొస్తున్నారట. వాణ్ణి చూసి చాలా రోజులైంది. రాని చెప్తాను. చెప్పండి చెప్పండి మేనేజర్ గారు, ఏమైంది? అది అది కాదు. సరే ముందు మీరు చెప్పండి. సరే ముందు మీరు చెప్పండి. సార్ మండిపడుతున్నారని చెప్పలేదు కదా. 50 lakhs మేనేజర్ గారు. నెక్స్ట్ మళ్ళీ 3 months పెండింగ్ అంటే కష్టం. ఒప్పుకోరు ఆయన. చెప్పలేమండి. ఆ రిలేటెడ్ లేదు నాకు తప్ప నా అవకాశం. మీరు పని చేయండి. మీరే నేరుగా సార్తో మాట్లాడుతూ మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు. నా వాళ్ళకి కొన్ని చెప్పండి. నేరుగా సార్తో మధ్యలో మనకి ఆయన మాట్లాడరు, మీరు మాట్లాడరు, నేను మాట్లాడు. ఆయన మాట్లాడరు, మీరు మాట్లాడరు, నేను మాట్లాడు. అర్థం ఏమైనా ఉందో చెప్పండి. అర్థం ఏమైనా ఉందో. అసలు నా ఉద్యోగం ఏంటంటే పిఏ డ్యూటీ అయితే అర్థం చేసుకోండి. నిజమేనండి. 5 ఏళ్ళుగా వాళ్ళతో నాకు అనుభవం ఉన్నారు కాబట్టి నేను వినను అది కాదు. నేను చెప్పేది నాకు వినండి. సరే మొత్తానికంతా నాణ్యతనే పెట్టారు. ఓకే చెప్తానండి. పర్వాలేదు, సార్తో నేను మాట్లాడతానండి. ఉంటాను. తప్పకుండా మీకు కాకపోతే ఎవరు చేస్తారు సార్? ఇంకా 2-3 నెలలు వెయిట్ చేయాలి. మ్యాక్సిమం 1 వీక్. వారంలోనే డబ్బు పే చేశాడా? చేశాడు. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరో సుబ్బడు మేనేజర్ పిలవండి. ఈ మేనేజర్ అంతా పార్టీతో రావాలి. తొందరగా రమ్మని.
నాకు వద్దు. ఈ బిజినెస్ నాకు. దీనికో నమస్కారం. అంతేగాని పైగా డ్యాన్స్ అవి నేర్చుకుంటాను. సినిమా హీరోయిన్ అయితే కోట్లు ఆర్టిస్తాను. వ్యాపారం అది వచ్చినంతా రాబడే అంతే అంతే చేస్తాను. అంతే చూసి చూసి ఎప్పుడో వాడి బిజినెస్ ఎప్పుడో రౌండప్ చేస్తాను. అప్పుడు కూర్చుని అంత ఏడు తిరిగాను. అప్పుడు కూర్చుని అంత ఈ బోర్డు 45 బ్రాంచ్ 500 షాపు 500 సంపద 5 సంపద గాడి వాడి ఇంట్లో తెలుగులో పైసా కూడా రావాలి. అర్థం ఒక్కరు కూడా కొంచెం పైగా ఇంక్రిమెంట్ లేవు, పైగా బోనస్ లేవు, బోనస్ లేవు అంటూ బోనస్ చెప్పడం నా స్థానంలో ఉంటే అంతా రోజు మాట్లాడితే ఏం చెప్పమంటారు? ఎలా ఉంటాను? అందంగా ఉంటానా? సినిమా హీరోలో ఉంటానా? ఇప్పుడు కావాలి. సినిమా హీరోలో ఉంటానా? సినిమా హీరోలో ఉంటానా? ఉండనా? ఈ బిజినెస్ రామ్ కొట్టి ఈ బిజినెస్ సినిమాలో ట్రై చేస్తున్నాను. చాలా ఈజీ అనుకుంటావా? ఈజీ కాదు నాకు తెలుసు. ఈజీ కాదు కాకపోతే ఈ బిజినెస్ కన్నా అదే సుఖం. బిజినెస్ కన్నా పైసా పెట్టుబడి లేకుండా పైసా కోట్లాడు తెచ్చుకోవచ్చు. కోట్లాడు పోతే గీతే పెట్టుబడి పెట్టి నెమ్మదే పోతాడు. పెట్టుబడి పెట్టి నాకేం తీసుకుంటుంది? తీసుకున్నది కానీ అవకాశం దొరకాలి కానీ ఎందుకు దొరకదు? ప్రయత్నిస్తే అదే దొరుకుతుంది. ప్రయత్నిస్తే అదే దొరుకుతుంది. అవును, అప్పుడు ఎప్పుడో చెప్పావు మీ ఫ్రెండ్ ఫాదర్ ఎవరో బొంబాయిలో పెద్ద ప్రొఫెసర్ అని. బొంబాయిలో పెద్ద అడిగితే ఆయన మనకేం అవకాశం ఉందా? అడిగితే మనకేం అవకాశం ఎందుకు? నేను అడిగితే అంకులు ఏది కాదన్నారు. నేనంటే ఆయన ధర్మం అది అడిగి చూడలేదు. పొలం లేకుండా ఆయన పిచ్చి పిచ్చి సినిమా చాలా సీరియస్ గా నన్ను రికమెండ్ చేస్తావా చేయాలి? రమ్య నా మాట ఈ బిజినెస్ చాలా ప్లీజ్ ఆ బిజినెస్ ఫోన్
దాని గురించి చెప్పు. ఇక్కడ నుంచి విచారణ ఎత్తేస్తాం. విచారణ ఎత్తేస్తాం. చాలా తెలుస్తుంది. నీకు అసలు తెలిసి ఎక్కువ రెస్పాండ్ చేసింది కదా. ఫస్ట్ జీవితం తెలుసుకోయినా మంచి క్యారెక్టర్ కావాలి. క్యారెక్టర్ ఉన్నది వస్తాను అదృష్టం నీ హైట్ వెయిట్ అలాగే నీకు డాన్స్ లో కూడా ప్రవేశం ఉందన్నది అన్ని వివరంగా రాసి అంకుల్కి బొంబాయి పోస్ట్ చేద్దాం. తర్వాత కావాలంటే అప్పుడే వెళ్ళి కలుద్దాం. ఏమంటావు? ప్రతి మగాడు ఉంటున్నాను. నువ్వు నిజం చేయాలి. నా రైతులు నేను చూపించాను. తప్పకుండా నువ్వు నన్ను ఇంకా టాపిక్ ఎప్పుడు ఇంతకీ ఇప్పుడు సినిమాకి వెళ్తున్నావు లేదా? అయితే బాగా టైం అవుతుంది. బయట ఏదైనా అట్లా కదా. ఓకే అసలు లేవు కానీ ఈ మర్యాదలకు ఏం తక్కువ లేదు. బాగా నేర్చుకున్నాను. కూర్చోండి.